పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫినాలే ముగిసాక పోలీసుల అనుమతి లేకుండానే ప్రశాంత్ ర్యాలీ నిర్వహించాడు. దీనివల్ల విధ్వంసం, అల్లర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది. వీటంతటికీ కారణం అతడేనని ఆరోపణలతో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి బెయిల్పై విడుదలయ్యాడు. అయితే తాజాగా నాంపల్లి కోర్టు ప్రశాంత్ కి గుడ్ న్యూస్ చెప్పింది. కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రశాంత్ కు కొన్ని షరతులు విధించారు. వాటిలో ఒక షరతు ప్రకారం ప్రశాంత్ నెల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చెయ్యాలి. అయితే తాజాగా నాంపల్లి కోర్టు ప్రతి నెల జూబ్లీహిల్స్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దాంతో ప్రశాంత్ కు ఊరట లభించినట్లు అయ్యింది. కోర్టు 2 నెలలు ప్రశాంత్ పై షరతులు విధించింది. ఆ సమయంలో ఇటీవలే పూర్తయింది. దాంతో ప్రశాంత్ లాయర్లు రిలాక్సేషన్ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ జరుపుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు కూడా ఇరుక్కున్నాడు. A2గా అతడి పేరును ఇందులో చేర్చారు. అయితే ఆయన కూడా స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రశాంత్ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించాడు. ఆ వీడియోకు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తది అంటూ ఓ క్యాప్షన్ రాసుకున్నాడు.